శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా సంగీత విభాగం ఓ ఆసక్తికరమైన ప్రయోగంగా మారింది. ఒకే సినిమాలో వేర్వేరు సంగీత దర్శకులను ఎంచుకోవటం భాస్కర్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. పబ్లో నెరుడ పాటకు అచ్చు రాజమణి సంగీతం అందించగా, కిస్ పాటకు సురేష్ బొబ్బిలి స్వరపరిచాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు శామ్ సిఎస్కి తీసుకున్నట్లు సమాచారం. మ్యూజిక్ కథనానికి ప్రధాన బలం ఇవ్వాలని దర్శకుడు భావించినట్లు తెలుస్తుంది. అయితే ఇదంతా వర్కౌట్ అవ్వాలంటే సిద్ధు కెరీర్లో మరొక మేజర్ హిట్ రావాల్సిన అవసరం ఉంది. అయితే జాక్ కి ముందు పెద్ద సవాళ్లున్నాయి. అదే రోజు అజిత్ గుడ్ బ్యాడ్లీ అగ్లీ, సన్నీ డియోల్, జార్జ్ లాంటి పెద్ద సినిమాలు థియేటర్స్ లోకి సందడి చేయనున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ లో వస్తున్న ఈ చిత్రాలకు భారీ పబ్లిసిటీ ఉండటం ఖాయం. పైగా సిద్ధు జాక్ విజయాన్ని బట్టి తెలుసు కదా, కోహినూర్ లాంటి అతని తర్వాత ప్రాజెక్టుల బిజినెస్ వాల్యూస్ కూడా పెరుగుతుందో లేదో నిర్ణయించబడుతుంది. మొత్తానికి టిల్లు ఫ్రాంచైజీ ఇమేజ్ ను పక్కన పెట్టి సిద్ధు జాక్ తో కొత్త తరహా విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.